కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ బాగుండాలని నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. కొన్ని ప్రార్థన అవసరాల కొరకు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన ప్రియ సహోదరి సుజాత, అలాగే వారు భర్త గారు రాజేష్ ఇద్దరిని ప్రేమించి దేవుడు అనుగ్రహించిన పెళ్లి రోజుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే ఈరోజు సాయంత్రం వారు ప్రత్యేకంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశారు. అందరూ కూడా రావాలని ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. అయితే చర్చిలో కాదు, బయట హోటల్లో జరుగుతూ ఉంది. దయచేసి అందరికీ ఎక్కడ అనేది మీకు ఆరాధన ఈలో తెలియపరుస్తాం. అందరూ కూడా సాయంకాలం అక్కడికి రావాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన సహోదరుడు రాజు అండ్ మౌనిక వారిది కూడా ఈరోజు పెళ్లి రోజు. వారి కొరకు కూడా, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు మా పెద్ద కుమార్తె లావణ్య, చిన్న కుమార్తె సంజన పుట్టినరోజు. వారి కొరకు ప్రార్థన చేయండి. ఈరోజు ఇక్కడ ఉండాలని ఆశపడ్డాం, కానీ మెడికల్ రిపోర్ట్లు ఇంకా సబ్మిట్ చేయలేదు. దాన్ని బట్టి రాలేకపోయారు. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో కన్నా రావటానికి ప్రభు కృప చూపులాగా అందరూ కూడా ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మనందరిని ప్రేమించి ప్రేమను ఏర్పాటు చేసిన వారు బుజ్జి న్యాచురల్ అయ్యారు. వారి కొరకు ప్రార్థించండి. బుజ్జి కొరకు, సురేష్ కొరకు, వారి టీం ఎవరైతే ఉన్నారో వారందరి కొరకు ప్రార్థించాలని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఐడియల్ రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు అందరికీ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ కోడికి ప్రారంభం నుంచి ఆఖరి వరకు ప్రభు కృపలో జరిగేలాగా, ఇంకా రావాల్సిన వారు మార్గ మధ్యలో చాలామంది ఉన్నారు, వారు కూడా వచ్చేలాగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన మనకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు, మరొకసారి శుక్రవార దినంలో నీ నామాన్ని స్తుతించుకోవడానికి ఇచ్చిన ఈ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో కొన్ని ప్రార్థన అవసరాల కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి అవసరతను మీరు విన్న దేవుడు. ఇదిగో ప్రభు, నేను ఈరోజు ఇచ్చినటువంటి పెళ్లి రోజులను బట్టి, పుట్టినరోజులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలకు అనుగ్రహించిన దయాకిరీటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో నేను వారికి చెందవలసిన దీవెన ఆశీర్వాదాలు, ఇదిగో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కాపుదల, భద్రత బిడ్డలకి, కుటుంబాలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, బలహీనంగా ఉన్నవారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. పుష్పతమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థించాం. ఇదిగో బలహీనంగా ఉన్నారు. ఇదిగో ఈ దినం నీ సందుకు నడిపించారు, అందుని బట్టి స్తోత్రాలు. రౌతమ్మ గారి కుమారుడు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇంకా మంచి స్వస్థతను పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నేను అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవస్థలు కోరి ఉన్నారో ప్రభా, వారందరికి కూడా మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, ఈ దినం సంఘాన్ని ప్రేమించి ఇచ్చిన ప్రేమను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక బుజ్జి న్యాచురల్ అయ్యారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పనిని, ప్రయత్నాన్ని నేను మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇదిగో ఆహార పదార్థాలు తయారు చేసిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతో శ్రమపడి ఆహార పదార్థాలు తయారు చేశారు. వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభు, ఐడియల్ రెన్యువల్లో ఉన్నారు. వారు కూడా నీ కృపను అనుగ్రహించండి. ఐడియల్ త్వరగా రెన్యువల్ అవడానికి సహాయం దయచండి. పనులు లేకుండా చాలామంది ఉన్నారు, వారికి కూడా మంచి పనులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రయాణమై వెళ్తున్న వారిని, వస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేసి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, నిన్నటి దినాన్ని ఇదిగో తండ్రి నయోమి గారి కుమారుడు ప్రభు, ఇదిగో వెడ్డింగ్ పెళ్ళి జరగబోతున్న త్వరలో నిన్నటి దినాన్ని నిశ్చితార్థం జరిగింది ప్రభు. నూతనంగా ఏర్పరచబడుతున్న వధువులను మీరు జ్ఞాపకం చేసుకోండి. కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగుండి నన్ను జరిగించే విధానం బడి స్తోత్రాలు. ఇదిగో ఆ తల్లిగారు వెళ్ళలేకపోయిన ఎంత బాధపడుతూ ఉన్నారు. పెళ్లి దినానికైనా పెళ్లి రోజుకి వెళ్ళే కృపను అనుగ్రహించండి. అన్ని విషయాల్లో మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభు. ఇంకా తండ్రి ప్రభ, నా కుమార్తె కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇగో మెడికల్ రిపోర్ట్లు సబ్మిట్ చేయాలి. నేను చిత్తమైతే త్వరగా అవన్నీ కూడా మేము తీసుకుని సబ్మిట్ చేయడానికి మీరు సహాయం దయచేయండి. త్వరగా రిపోర్ట్లు రావడానికి, దేశం రావడానికి కూడా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తానికి స్తోత్రాలు ప్రభు. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వాహనాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా కొంతమంది బిడ్డలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ప్రభు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు, కానీ సమస్తం ఎరుగన దేవుడు ప్రభు. ఇంకా తండ్రి ప్రభు, వారందరూ కూడా మీ నిజమైన దేవుడు, మీ సంధికి వెళ్ళాలి.
ప్రతి ఒక్కరు బాణముల వల్ల దూసుకుపోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, ఈ సమయంలో ఇదిగో నాయన సౌండ్ సిస్టంలో ఎటువంటి లోపాలు లేకుండా క్రమంగా పనిచేయడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, వాయిద్యాలు వాయిస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. నాయన చంద్రపాలని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. సన్నిభవన్ వారి కుటుంబాన్ని మరి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎంతో ప్రయాసపడుతున్నారు బిడ్డలు నాయన, అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. నీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి ప్రభా, పాటలు పాడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి స్వరాలతో తండ్రి నేను ఒక అద్భుతమైన రీతిలో ఆరాధన జరగటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నడిపిస్తున్న కుమారులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎదుగో నైనా మొదటిసారి నుంచి కొడుకు నడిపిస్తూ ఉండగా కావాల్సిన ఆలోచన నేను ఎదుగో శక్తిని మీరు అనుగ్రహించండి ప్రభా. చక్కగా నడిపించడానికి ప్రతి ఒక్కరి తండ్రిని సందులో వాడబడాలి ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉండడానికి స్తోత్రాలు. ఈ దినం యవనస్తులు ఎంతమంది అయితే ఇక్కడ నుంచో ఉంటున్నారో ప్రభు, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎదుగో నైనా కీర్తన చదువుచిన వారిలో మీరు ఉండండి, ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండండి, ప్రకటనలు చేస్తున్న వారిలో, సాక్ష్యాలు చెప్తున్న వారిలో, ప్రత్యేకమైన పాడుచిన వారిలో అందరిలో మీరు ఉండండి ప్రభు. మరి ముఖ్యంగా వాక్యం చెప్తాను కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఎదుగునైనా ప్రభా, మంచి స్వరం దయచేయండి. బలహీనంగా ఉన్నాడు, బలపరచండి. ఇక మాకు కావలసిన మాటలు నీ కుమారుడు ద్వారా మీరు పలికించండి. మాటల ద్వారా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు. స్తోత్రాలు ప్రభా. అన్ని విషయాల్లో వారిని మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా బలంగా నడిపించమని ప్రార్థిస్తున్నాడు. నీకు స్తోత్రాలు. సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. వారికి ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇదిగో ముగింపు మాటలు దేవుని ఆశీర్వాదాలతో మరలా మేము తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఈరోజు నూతనంగా వచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూతన దేవుని ఆశీర్వాదాలతో తీర్మానాలతో తిరిగి వెళ్ళే కృపను అనుగ్రహించమని ఇదిగో మరొకసారి ప్రార్థించి కొడుకుని మీ అసలు అప్పగిస్తాను. నీ కృపా కనికరంతో నేను ఈ కొడుకు దేవునికరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ఈ సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేసుకున్నాము. ఈరోజు యూత్ శుక్రవారపు ఆరాధన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా తేజోమయుడు పెంతుకొస్తూ ప్రార్థన మందిరం తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీడియా ద్వారా ఈ యొక్క సన్నిధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా తేజోమయుడు పెంతుకొస్తూ ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామమును స్తుతిద్దాము. కోయిరు వారు వచ్చి పాటలు పాడుతుండగా వారితో పాటు ఏకీభవించి మనమును కూడా దేవుని నామమును స్తుతించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాం. దయచేసి కోయిరు వారు రావాల్సిందిగా వారికి మనవి చేస్తున్నాము. రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మొదటగా స్తుతి పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం. పాడుచున్నప్పుడు అందరూ మరి కలిసి పాడాలని చెప్పేసి ప్రభు నామమున మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇంతకాలం నీది కృపలో కాచిన దేవాన్ని పాట పాడుకొని ఆయన నామాన్ని కనపడదాం. చప్పట్లు కొడదాం.
యేసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా దూరమైతిరి ఆత్మలో విడచిపోతిరి నా హితులో దూరమైతిరి ఆత్మలో విడచిపోతిరి నా హితులో శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిరా తండ్రిరా కాచిన యేసయ్యా శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిరా తండ్రిరా కాచిన యేసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా దేవుని స్తోత్రం దేవుని నామమునకు మహిమ కలుగును గాక మరొక పాట పాడుకొని ఆయన మనం కనపడదాం అందరికి వచ్చిన పాట అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యమైన పాట పాడుకుని ఆయన నామాన్ని కనపడదాం
ఉన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము
స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిచుదాం. నామానికి మహిమ కలుగును గాక. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. మన హృదయాలు దేవునికి సమర్పించుకొని ఆయన సన్నిధి మనలో మధ్యలో ఉండేలాగా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ధూపం వలె ఉండుటకు అందరూ ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు నీ సజీవమైన రెక్కల నీళ్ళలో మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు. స్వరాలు తెరుద్దాం అందరం, ఎవరు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడి సందుకు వచ్చాం. ఎవరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. పరిశుద్ధాత్ముడు సంచరించే సమయం, పరిశుద్ధాత్మతో నింపే సమయం. ప్రతి ఒక్కరము మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, సమస్తం కొరకు ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఇదిగో ప్రభువా, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ మేము నివసించాలని, ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవు. ఇదిగో తండ్రి, మా హృదయంలో ఉన్న ఆలోచనలు నీకు తెలుసు. స్తోత్రం. దయచేసి ఆరాధన ప్రార్థన ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందుమో. అవునయ్యా, నీ సన్నిధిలో రాత్రి పగలు ప్రభువా ఎల్లప్పుడూ నేను నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. రాజాని భవనములో రేయి పగలు వేచియుందుమో. నిన్ను స్తుతించి ఆరాధింతుమో. అవునయ్యా, నీ సన్నిధిలో మా చింతలన్నీ మర్చిపోతామయ్యా. మా చింతలు మరచెదమో. నిన్ను స్తుతించి ఆరాధింతుమో. మా చింతలు మరచెదమో. మీ రెండు చేతులు ఆకాశం వైపు చాపు. ఆరాధనా అందరము చెప్దామా? ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా. అందరము కూడా అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, నీకేనయ్యా. ఎందుకు ఆయన అబ్బా తండ్రి అని ఆరాధిద్దామో తెలుసా? ఎవరికైనా ఆయన అబ్బా తండ్రి అని ఎందుకు పిలుస్తున్నామో తెలుసా? నా బలమా, ఆయనే మన బలం. అందుకే అబ్బా తండ్రి అని స్వరాలు తెలుసు ఆయన పిలవాలి. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. అందరము చప్పట్లు కొడుతూ ఆయన్ని నా బలము నువ్వేనయ్యా. అందరూ కూడా స్వరాలు తెలిసి అబ్బా తండ్రి నీవే నా బలము.
స్వరాలు తెలుసు అందరూ. ఎవరు మౌనంగా ఉండే సమయం కాదు ఇది. నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు నువ్వు చూడు. ఆయన్ని మాత్రమే నువ్వు ఆరాధించు. రాజాని భవనములో రేయి పగలు వేచియుందుమా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందుమా. స్తుతించి స్తుతిస్తామయ్యా. అవునయ్యా, నీ సన్నిధిలో మా చింతలను మర్చిపోతున్నాం. నిన్ను స్తుతించి Yes, Lord. అవునయ్యా, మా చింతలన్నీ మర్చిపోయాయ్యా. అవునయ్యా, నీ సన్నిధిలో ఎప్పుడు ఎల్లప్పుడూ యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందుమా. ప్రతి ఒక్క బిడ్డగా చప్పట్లు కొడదాం. అబ్బా తండ్రి, ఇదిగోనయ్యా నా బలము నీవే, యేసయ్యా నా కోట నీవే, నా ఆశ్రయదుర్గం నీవేనయ్యా. అందరూ స్వరాలు తెలుసు. అబ్బా తండ్రి అని యేసయ్యను మనసారా పిలు. నా బలమా నా కోట ఆరాధన నీకే. అందరము చెప్దామా? Yes, Lord, మీరే మా బలం. అయ్యా, మీరే మా బలం. అవునయ్యా, నీకే ఆరాధన. అవునయ్యా, మీరే మా దుర్గం. మీరే ఆశ్రయం. అవును ప్రభువా. మరొకసారి నా బలమా, రెండు చేతులు ఆకాశం వైపు చాపు. పవనములో రేయి పగలు వేచియుందుమా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందుమా. అంతటా నివసించే యెహోవాయే ఎలోమై. ఆయన ప్రపంచమంతా నివసించే దేవుడైన, ఈ సృష్టిలో సమస్తము ఆయన నివసించే దేవుడైన, అంతటా నివసించే యెహోవాయే ఎలోమై. అందరూ ఆరాధన చేద్దాం. నీకే ఆరాధనయ్యా. చప్పట్లు కొడదాం. అందరూ కూడా చప్పట్లు కొడదాం. కళ్ళు మూసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధన చేద్దాం.
అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. ఆమేన్. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన మరొకసారి మరొకసారి పడదాం. అంతటా నివసించు యెహోవా మీరంతా ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్ధిను ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్ధిను ఆరాధన నీకే. ఆరాధన మరొకసారి ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన. స్తోత్రం పరిశుద్ధుడ వందనములు. ఆరాధనకు యోగ్యురానికే వందనములు, స్తోత్రములు. ప్రతి ఒక్కరి చప్పట్ల కొరకు ఆయన ఆత్మ మన మధ్య నమ్ముచున్నాం. పరిశుద్ధుడ నీకేనయ్యా ఆరాధన 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 ఉద్యోగ ఆరాధన 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 నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన. అందరూ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆయన పరిశుద్ధ పరిచయ యెహోవా పరిశుద్ధ పరిచయ యెహోవా మక్కాదేశ్ అందరం కూడా ఆరాధన చేద్దాం. ఆయన పరిశుద్ధ పరిచయ దేవుడైన ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు మనల్ని పరిశుద్ధంగా ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో నువ్వు ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడైతున్నటువంటి దేవుడైన ఆయన ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడైతున్నటువంటి దేవుడిని స్తుతించు. నీవు ఈ సమయంలో యాకోబులా ఉన్నావేమో, యాకోబు స్తోత్రాలు ఆయన ముందు పనిచేయవు. ఎందుకంటే యాకోబు మోసగాడై ఉన్నాడు కనుక యాకోబులా స్తుతిస్తున్నావేమో నువ్వు ఈ సమయంలో, యాకోబులా నువ్వు స్తుతిస్తున్నావేమో ఈ సమయంలో. నీ మాటలో మోసం ఉందేమో, నీ చూపులో అన్యాయం ఉందేమో, నీ నడకలో వ్యర్థం ఉందేమో, నువ్వు యాకోబులా జీవిస్తున్నావేమో. ఇప్పుడే యేసు నామములో ఇశ్రాయేలుగా మార్చబడునుగాక. ఇప్పుడే యేసు నామములో ఇశ్రాయేలుగా మార్చబడునుగాక. నువ్వు ఏసావు శరీరము కలిగి ఉన్నవేమో, నీ ప్రవర్తన అంతా యాకోబులా ఉందేమో, యాషావు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. నీ ప్రవర్తన ఇప్పుడే ఆయన చూస్తున్న దేవుడు.
పరిశుద్ధపరచు యెహోవా మొక్క ఆరాధన నీకే. పరిశుద్ధపరచు ఆయన పరిశుద్ధపరిచే దేవుడైన ఆయన పరిశుద్ధపరిచే దేవుడైన ఆత్మతో 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 నింపబడు ఇప్పుడే. మరొకసారి 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 పరిశుద్ధపరిచే దేవుడైన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రెండు చేతులు పైకెత్తి ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. పరిశుద్ధపరచు యెహోవా ఆరాధన నీకే. ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. నువ్వు యాకోబులో ఉన్నవేమో, ఇప్పుడే ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నువ్వు ఇప్పుడే యాకోబులో ఉన్నవేమో, నీ ఆలోచన యాకోబులో ఉందేమో, నీ మాట యాకోబులో ఉందేమో, ఇప్పుడే ఆయన నిన్ను పరిశుద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన yes Lord, మీరు పరిశుద్ధపరిచే దేవుడు తండ్రి, మీరు పరిశుద్ధపరిచే దేవుడు తండ్రి. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన స్వరాలు తెలిసి అందరూ అందరూ ఆత్మపూర్ణులై ఆత్మతో నింపబడి ఉద్యమంగా ఉద్యమంగా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. 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 ఆరాధన రగిలింపు ఆత్మ రగిలింపు ఇప్పుడే ఆత్మ రగిలింపు ఆత్మలో నింపబడి ఇప్పుడే నాట్యమాడుతూ తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఇప్పుడే యేసయ్య
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అవునయ్యా, నీకే మా స్తుతి ఆరాధన ప్రభా. అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉన్నామండి తండ్రి. మా బలము నీవేనయ్యా, స్తోత్రం. మా కోట నీవే తండ్రి, మా ఆశ్రయ దుర్గం నీవే. అవును దేవా. అబ్బా తండ్రి అని నోరారా పిలిచే నేను గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, నేను ఈ సమయంలో మేము యాకోబులా ఉన్నామేమో. యాకోబు స్తోత్రాలు పనిచేయవు ప్రభువా. నేనా ఇదిగో మా హృదయంలో ఆలోచనలు ఒక విధంగా ఉండి నీ సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నామేమో. ఇదిగో యాకోబులమ్మ ఆలోచనలు ఉన్నాయేమో, యాషోబుల తండ్రి శరీరం మాత్రమే ధరించుకున్నామేమో. ఇదిగో ప్రభువా, స్వరం మాత్రం యాకోబుదేమోనయ్యా. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ఇశ్రాయేలుగా మార్చబడునుగాక, ఆమేన్. ఇప్పుడే ఇశ్రాయేలుగా మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో మేమందరం ఇశ్రాయేలుగా మార్చబడాలి తండ్రి ప్రభా. స్తోత్రములు తండ్రి. మా ప్రవర్తనలో, మా చూపులో, మా నడకలో తండ్రి ప్రభా ప్రభా మీరే ఉండండి అయ్యా. అవును నాయనా. కానీ మీరు మాత్రమే మా ముందర ఉండండి తండ్రి ప్రభా. స్తోత్రములు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. స్తోత్రములు దేవా. స్తోత్రం తండ్రి. రేయి పగలు నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. అవును నాయనా. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభా నీ సన్నిధిలో నేను మేమందరం ఆరాధించాలని ఆశపడుతూ ఉన్నాం తండ్రి. స్తోత్రములు నాయనా. ఎంతవరకు మా స్థుతులపై మీరు ఆశీర్వైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రములు దేవా. ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి హృదయంలో ఉన్న ఆలోచనలు మీకు తెలుసు ప్రభా. ఇదిగో యాకోబు లాంటి ఆలోచనలు ఉంటాయి, ఇప్పుడే ఇశ్రాయేలుగా మార్చబడును గాక. ఆమేన్. ఇదిగో యాకోబులా మోసగిస్తూ ఉంటే ప్రభా ఇప్పుడే ఇశ్రాయేలుగా మార్చబడును గాక. స్తోత్రం. ఆమేన్. ఇదిగో ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి ప్రభా. నేను పైకి మాత్రమే మేము ప్రేమగా కనిపిస్తూ ఉన్నామేమో, లోపడంతా యాకోబులా ఉన్నామేమో నాయన. ఇప్పుడే సమస్తం చూచిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. నేను ఆరాధించే వారి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ప్రభు. నేను మీరు పరిశుద్ధులు కనుక మిమ్మల్ని పోలి మీ పిల్లలుగా మేము కూడా నడవాలయ్యా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభు. పరిశుద్ధంగా జీవించే కృప దయచేయండి. నేను పరిశుద్ధంగా జీవించే కృప దయచేయండి ప్రభు. మీరు అంతటా నివసించే దేవుడు తండ్రి ప్రభు. మీరు పరిశుద్ధపరిచే యెహోవా నీకు స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే పరిశుద్ధపరచని ఆశపడుతూ ఉన్నారో తండ్రి ప్రభు, ఎవరైతే ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నారో ప్రభు, ఇదిగో నేను యాకోబుని కాదు ఇశ్రాయేలుగా మార్చబడాలని ఎవరైతే తీర్మానం తీసుకుంటూ ఉన్నారో ప్రభు, వారి తీర్మానాన్ని మీరు సఫలపరచండి. మీకు స్తోత్రములు. వారి తీర్మానం మీరు సఫలపరచండి. ఇదిగో మేమందరం ఐక్యంగా ఉండాలి ప్రభు. మేమందరం ప్రేమలో ఉండాలి ప్రభు. మేమందరం సమాధానంగా ఉండాలి ప్రభు. నేను యాకోబులా ఉండకూడదని మీరు తెలియపరుస్తూ ఉన్నారు ప్రభు. ఈ సమయంలో మాలో మేము ఎవరమైనా యాకోబులా మోసగిస్తూ ఉన్నట్లయితే తండ్రి ప్రభు, ఇప్పుడే నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి ప్రభు. మేము ఇశ్రాయేలుగా మార్చబడాలని ఒప్పుకుంటూ ఉన్నాం తండ్రి. మీరు మార్చే దేవుడు తండ్రి ప్రభు. మీరు మార్చే దేవుడు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభు. ఇదిగో యవనస్తుల కొడుకులు ఎంతవరకు మీరు ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఆరాధనలో ప్రతి ఒక్కరితో ఆత్మతో నింపబడినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో వారి ఆలోచనలు మీరు తెలుసుకున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభు. మీ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా తండ్రి ప్రభు. ఒక నూతన తీర్మానంతో ఈ దినం బయటికి వెళ్ళాలి తండ్రి ప్రభు. ఇదిగో మేము యాకోబులం కాదు ఇశ్రాయేలుమని తీర్మానంతో బయటికి వెళ్ళాలి తండ్రి. సహాయం చేయండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనం ఇంతవరకు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి ఉన్నాము. మీరందరూ కూడా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఎంతమంది అలసిపోయారు, ఎంతమంది సంతోషించారు? ఒకసారి అలసిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. మొదటగా ఎవరు లేరా? సరే, సంతోషించిన వాళ్ళు చేతులు ఎత్తండి. సరే, ఇంచుమించుగా అందరూ ఉన్నారు. ఓకే, మన
సౌండ్ ఆపరేటర్ తప్పించి మిగతా అందరూ కూడా సంతోషించారనమాట. మంచిది. పాటలు పాడినటువంటి కోయిర్ టీంకి, అదేవిధంగా మంచి సంగీతాన్ని ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ చంద్రపాలన్న గారికి, అదేవిధంగా మాస్టర్ సన్నిబాబుకి, అదేవిధంగా సౌండ్ ఆపరేట్ చేస్తున్నటువంటి చిన్నబాబుకి, అదేవిధంగా కెమెరాను ఆపరేట్ చేస్తున్నటువంటి చింటు బాబుకి ఒకసారి అభినందిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం వారందరినీ కూడా. సరే, మంచిది. దయచేసి లేచి నిలబడండి. కీర్తన గ్రంథం చదువుకుందాం. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము. మన మధ్యన ఉన్నటువంటి తమ్ముడు చింటు బాబు వచ్చి చదివి వినిపిస్తాడు. రా తమ్ముడు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అన్నకు, పాస్టర్ అమ్మకు, అలాగే తేజోమేడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. కీర్తనలు 11వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ప్రధాన గాయకుడు రాసినట్టు దావీదు కీర్తన. యెహోవా శరణిజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విక్లించి పెట్టి ఉన్నారు, చీకటి యథార్థ హృదయముల మీద వేయుటకై తన బాణములను నరియొద్ది ఉన్నారు, సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేలా చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమనుంది. ఆయన నరులను కనులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతుడు, పరిశీలించును. దుష్టుల బలాత్కారములను ఆయన అశ్రాయిలను, దుష్టుల మీద ఆయన ఊరులు కురిపించును. అగ్నిగంధకములను, వడగాలులను మరియు పానీయ భాగమును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు. ఆయన ముఖ దర్శనము చేసెదరు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతుడు. ఆయన ముఖ దర్శనం చేసెదరు. చదివినట్టు కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. దయచేసి కూర్చోండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము చదివి వినిపించినటువంటి తమ్ముడు చింటు బాబుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. సరే, అయితే పాట పాడుతున్నప్పుడు తగ్గించి తమ్ముడు, మనం టీంలోని అక్కడ కూర్చున్న వాళ్ళు వీలైతే పాడవచ్చు, లేదంటే మానేయచ్చు. అదేవిధంగా మెయిన్ సింగర్గా పాడుతున్నవారు ఇక్కడ కోయిర్ వారు పాడుతున్నప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు, 1-2 లైన్లకి రిలాక్స్ అవ్వచ్చు. ఆ మెయిన్ సింగర్ పాడుతున్నప్పుడు ఇక్కడ కోయిర్ వారు 1-2 లైన్లకి రిలాక్స్ అవ్వచ్చు. అదేవిధంగా కీబోర్డు ప్లే చేస్తున్న వాళ్ళు ఇంటర్లోడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు, మిగతా టైంలో కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఒకరు రిలాక్స్ అవ్వలేరు. ఎవరు? డప్పు కొట్టేవాళ్ళు. వాళ్ళు కొట్టేవాళ్ళు కనుక రిలాక్స్ అవ్వడానికి లేదనమాట, కంటిన్యూస్గా ప్లే చేయాలి. ఒక్కసారి మీ అంతటి మీరు ఎలాగలాగా అన్నీ చూడండి, 3 నిమిషాలు అన్నీ చూడండి ఒకసారి ఉట్టిగా. అనగలుగుతారా? ట్రై చేసి చూడండి, మీ వల్ల అవుతుందేమో కదా. అంతసేపు కొడుతున్నప్పటికీ కూడా అలసిపోకుండా మంచి సంగీతాన్ని ఇచ్చినటువంటి చూడండి, ఎవరికి చెప్పకుండా అయ్యేలా సైలెంట్గా కోయిర్ ప్రాక్టీస్ సైలెంట్గా. ఓకే, మంచిది. కోయిర్ ప్రాక్టీస్ చేశారని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మీరు ఇలాగే ఉత్సాహంగా ఉండి దేవుని సన్నిధిలోని రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ టీంను అంతటిని నడిపించినటువంటి అన్నగారికి, అదేవిధంగా తమ్ముడు సన్నిబాబుకి, అదేవిధంగా ఎడతెరిపి లేకుండా
అలసిపోకుండా ప్లే చేసినటువంటి తమ్ముడికి మరొక్కసారి చప్పట్లు కొట్టి అభినందించవలసిందిగా మనం చేస్తాం. అదేవిధంగా మీ యొక్క సమయాన్ని హెచ్చించి ఆ యొక్క కోయిర్కి ఆ ప్రాక్టీస్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పగలంతా పని చేసుకుని మళ్ళీ ఆ రాత్రికాల సమయంలో మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసుకుని మళ్ళీ మీ యొక్క నిద్రను మానుకొని మీ యొక్క వ్యక్తిగత సమయాన్ని కేటాయించి ఆ యొక్క కోయిర్ ప్రాక్టీస్కి రావడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము. ఎందుకంటే మనమైతే మామూలుగా రూముల్లోని మన ఫ్యామిలీస్ తోటి మాట్లాడుకుంటూ అలా బిజీగా ఉన్నాం. కానీ వాళ్ళు ఈ యొక్క పాటలు మధురంగా పాడాలని ప్రాక్టీస్ చేయడానికి వారి యొక్క సమయాన్ని హెచ్చించి ఉన్నారు. అందుని బట్టి సంఘం అందరి తరపున వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. సరే, ఈ సమయంలో సాక్ష్యములు ఒక కారణం సమయం అండి. ఎవరైనా సాక్ష్యములు చెప్పవలసిన వారు ఉంటే దయచేసి సాక్ష్యములు కానీ ప్రార్థనా విజ్ఞాపనలు కానీ ఏమైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు వచ్చి తెలియజేయవలసింది మేము మనం చేస్తూ ఉన్నాము. త్వరగా క్లుప్తంగా రండి. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ ఎలా ఉన్నారండి? సంతోషంగా ఉన్నారు కదా? మరి సాక్ష్యం చెప్పడానికి ఎందుకు ఎదరకు రావట్లేదు? కాదు, ఇందాక మనం ఆరాధనలో ఒక పాట పాడుకున్నాం, గుర్తుందా? పల్లవి, రాజాని భవనంలో రేయి పగలు వేచిందును, నిన్ను స్తుతించి ఆరాధింతును, చింతలు మరచేదను. అంటే మనం కనీసం ఈ దేవుని సన్నిధిలో ఉన్నంత, ఆయన భవనంలో అంటే ఈ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడైనా చింతలన్నీ మర్చిపోయి, బాధలన్నీ మర్చిపోయి అందరూ కూడా సంతోషంగా దేవుని ఆరాధించాలని మరి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనకు అన్ని బాధలే, అన్ని కష్టాలే. మరి కష్టాలు లేని వాళ్ళు, బాధలు లేని వాళ్ళు ఎవరు లేరు. నిన్నటి రోజునైతే మా మేనత్త గారు ఒక ఆవిడ చనిపోయారు. అలాగే మరి మా తమ్ముడు ఒకడు పెదనాన్నగారు అబ్బాయి చాలా సీరియస్గా ఉన్నాడు. ఇలాగ ఇంకా ఎన్నెన్నో బాధలు, ఇబ్బందులు, సమస్యలు. అయినా కానీ మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధించు సంతోషంగా గడపాలని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవాతి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మరి ఆయన బలమైన రెక్కల కింద కాచి దాచి భద్రపరిచి మరి ఈ విధంగా అందరి మధ్యలో దేవుని మహింపరచడానికి, ఘనపరచడానికి, ఆయన ముందు సాక్ష్యంగా నిలబడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి మా మేనత్త గారి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయండి. మరి చిన్నప్పటి నుంచి ఆవిడ మమ్మల్ని ఎత్తుకుని పెంచింది. అలాగే మరి ఆవిడ మొన్న ప్రెసెంట్గా నెగ్గిందనమాట, చిన్న వయసే. అందుకని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేయండి. అలాగే నీరసంగా ఉన్నటువంటి, సీరియస్ కండిషన్లో ఉన్నటువంటి మా తమ్ముడి పేరు రమేష్, పెదనాన్న గారు అబ్బాయి, ఆ అబ్బాయి నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి మీ యొక్క అన్నిదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే విడిచిపెట్టబడి ఉన్నారో వారి కుటుంబానికి ఆదరణ కలిగినట్లు మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా ఎవరైనా సాక్ష్యములు చెప్పవలసిన వారు ఉంటే దయచేసి ముందుకు రండి. సాక్ష్యములు కానీ ప్రార్థన విజ్ఞాపనలు కానీ ఒకవేళ ఎవరు లేనట్లయితే కనుక తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు యూత్ ఫ్రైడే కాబట్టి మన మధ్యకి యూత్ వారు రాబోతున్నారు ఒక గానాన్ని ఆలపించడానికి. దయచేసి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. యూత్ వారు అందరూ కూడా ఎవరెవరో యూత్ అనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చేసేయండి. అదిగో యూత్ గారు అనగానే చూసారా, టక్కన లేసారు. ఇక్కడ రావాలి, తొందర రావాలి. కోటి గారు రావాలి, మీ పేరు పెట్టారు ఇక్కడ, రండి. రావాలి, లేదంటే నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోతాం. మరి ఇంకా సమయం లేదు కదా. ఏం తెలియదు. రెడీ చేసుకోండి కదా, మీరు పాట చెప్పినప్పుడు మీరు రెడీగా ఉండాలి కదా.
ఓకే రావట్లేదండి మీరు మీకోసం వచ్చేసాను రండి సరే. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు అని పాట పాడుకుని దేవుని నామమున స్తుతిందామండి. అవునా సరే అది పాడేసాను. సరే సరే. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అనే పాట పాడుకుందాం. మారిపోదు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసే నా హృదయం నీ కొరకై బదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తెలిసే నా హృదయం నీ కొరకై బదిలపరచితే. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా నా కాపరి నీవై నన్ను ఆదుకుంటివే. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీవు నుండి వేరు చేయదు ప్రభువా, నీ నుండి వేరు చేయదు ప్రభువా. నీ తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించే నన్ను ప్రేమించే నా కొరకై కల్వరిలో యాగమైతివే. నా స్థితి గమనించే నన్ను ప్రేమించే నా కొరకై కల్వరిలో యాగమైతివే. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీవే నిత్య జీవము ప్రభువా, నీవే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నే వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. పరిచర్లోకి వెళ్దాము. వాక్య పరిచర్ నిమిత్తం మన మధ్యన ప్రార్థన చేయడానికి తమ్ముడు ప్రభాకర్ వచ్చి ప్రార్థన చేస్తారు. సిద్ధంగా ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ప్రకటనలు అండి, ప్రతి శుక్రవారం మరి 10:30కల్లా సిద్ధపడి మరి ఆరాధనకి రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామండి. అలాగే ఆదివారం 7 గంటలకి జరిగే ఆరాధన కూడా ప్రతి ఒక్కరు కూడా రండి. అలాగే మరి ఈరోజు మ్యారేజ్ డే ఉందండి, సాయంత్రం పెళ్లి రోజు. మరి ఒక హోటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరి ఈ హాల్ రెంట్ నిమిత్తం మనం ప్రతి ఒక్కరు కూడా వాగ్దానం చేసాం. ఎవరెవరో వాగ్దానం చేశారో నాకైతే గుర్తులేదు, కానీ దేవునికి తెలుసు. మరి అయితే అందరూ ఇవ్వలేదు, వాగ్దానం చేసిన వారు అందరూ ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చారు. మరి రెంట్ నిమిత్తం పూర్తి కాలేదు కాబట్టి మరి మీకు అవకాశం ఉంటే కనుక తప్పనిసరిగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నానండి. చదువుతున్నాను పేర్లు, ఇచ్చిన వారి పేర్లు చదువుతున్నాను. దివ్య గారు 50 రూపాయలు ఇచ్చారండి. నవీన్ గారు 50 రూపాయలు. అలాగే సునీల్ గారు, బీరా శ్రీను గారు, సునీత గారు. మన వాక్య పరిచర్లోకి వెళ్ళిపోదాం. మనం వాక్య పరిచర్లోకి వెళ్ళడానికి ముందుగా మన మధ్యన ఉన్నటువంటి తమ్ముడు ప్రభాకర్ వచ్చి వాక్య పరిచర్ నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. అందరికీ వందనాలండి. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడ, రక్షకుడ, మా పరలోకపు కన్న తండ్రి, నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, నీ చల్లని చూపుని బట్టి తండ్రి మేమందరం కూడా ప్రభువా క్షేమకరంగా తండ్రి ఈ యొక్క దినాన్ని ప్రభువా ఎట్టి రీతిగా మేమందరం కూడుకుని తండ్రి నిన్ను ఆరాధించుకుని గణపరుచుకునే భాగ్యం మా అందరికీ దయచేసినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి ఈ యొక్క దినాన్న ప్రభువా అయా ఎంతోమంది తండ్రి గతించిపోయారే ప్రభువా. అయినప్పటికీ మమ్మల్ని తండ్రి కరుణించి కాపాడి తండ్రి క్షేమకరమైన ప్రయాణాలు దయచేసి తండ్రి ఇక్కడికి తోడుకొచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. అయా జరిగిన ఆరాధనలన్నీ మీకు
చెందిన ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి విషయంలో మీరు సహాయం దయచేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మీరైతే ఎవరు నిలబెట్టుకుని తండ్రి వాక్య పరిచర్య మాతో మాట్లాడుతున్నారో తండ్రి, వారిలో మీరుండి తండ్రి బలపరచండి ప్రభువా. మంచి వాక్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి. ఆ వాక్య ప్రకారంగా మేము జీవించే భాగ్యం మా అందరికీ దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఆత్మతో సత్యముతో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వాక్య పరిచయం నిమిత్తం ప్రార్థన చేసినటువంటి తమ్ముడు ప్రభాకర్కి వందనాలు తెలియజేస్తున్నాం. మన మధ్యన వాక్య పరిచయం చేయడానికి రవి గారు సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చి వాక్య పరిచయం చేయవలసిందిగా వారికి మనం చేస్తూ ఉన్నాం. రండి. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈరోజు యూత్ ఆరాధన అండి. మరి యూత్ వారి ఆరాధనలో వాక్య పరిచర్య చేయడానికి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన సంఘకాపరైన రాజ్ కుమార్ గారికి, అలాగే యూత్ వారికి అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి నేనైతే ఎక్కువగా ఏమీ ప్రాక్టీస్ అవ్వలేదు, ఎందుకంటే నైట్ డ్యూటీ చేశాను. మరి వారం అంతా కూడా కష్టపడి తిరగటం వల్ల అందుకని ధ్యానం చేయలేదు. మరి అందు నిమిత్తం మరి ఏమి తప్పులు వచ్చినా ఒప్పులు వచ్చినా ఎవరు కూడా ఏమీ అన్యంగా భావించొద్దు దయచేసి. మరి నేను ఈరోజు ఎన్నుకున్న విషయం ఏంటంటే, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అది నువ్వు గమనిస్తున్నావా? అది దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరి పట్ల. అది మనం గమనించుకొని జీవిస్తున్నామా? దేవుడు మన పట్ల కలగజేసినటువంటి ఈ ప్రణాళిక మనం నెరవేరుస్తున్నామా అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక్కసారి మీలో మీరే ప్రశ్న చేసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా. అయితే వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండం 1వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదవమ్మా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన ఆగమ్మ. అయితే ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే 6 రోజులు కూడా దేవాది దేవుడు ప్రతీది కూడా సృష్టించారు. ఆయన మాట ద్వారా, ఆయన పలకగా ప్రతీది కూడా మరి సృష్టించబడినవి, ప్రతీది కూడా ఏర్పడ్డాయి. అవన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారమే దేవుడు వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదవం ఒకసారి. దేవుడని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున చాలమా. అయితే దేవుడు కూడా ఈ మనిషిని కూడా మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆయన సృష్టించడం జరిగింది. అలాగే 18వ వచనం చదవమ్మా. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాటికి సాటి అయిన అపాయంను కలగజేయటం అనుకున్నాను. నేను బైబిల్లో ఉన్నది కరెక్టే, నేను పలికింది తప్పు. ఏంటి నేను కరెక్ట్గానే చెప్పాను. ఎందుకంటే దేవుడు సాటి అయిన సహాయాన్ని చేద్దామని ప్రయత్నం చేసి అపాయంగా మనకు అయిపోయింది. ఎందుకంటే దేవుడు ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి అంతా సృష్టించారు. అలాగే మనిషిని కూడా ఒక ప్రణాళిక ప్రకారమే తయారు చేశారు. అలాగే ఆ మనిషికి సహాయంగా ఉండాలని ఒక ఆలోచన దేవుడికి. కానీ ఇది ఏమైందంటే అపాయంగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అపాయమే మనకు పాపానికి కొని తెచ్చింది. మరి అవ్వగారు మరి తను దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా, తన దేవుడు చెప్పిన ఆజ్ఞను మరి గమనించుకోకుండా మరి అవ్వగారు ఏం చేశారంటే తినొద్దన్న పండు తిని అలాగే భర్తకు కూడా ఇవ్వటం జరిగింది. తను తినడం మళ్ళీ తన భర్తకు కూడా ఇవ్వటం జరిగింది. అందు నిమిత్తం మనం
మనకందరికి కూడా పాపం అనేది మరణం అనేది వచ్చిందనమాట. అదే కనుక జరగకపోతే దేవుడి చిత్తం ఏంటి? సంతోషంగా మనిషిని నిర్మించి ఆ మనిషితో సంతోషంగా ఉండాలి. తోటలో ఎప్పుడు కూడా ఆదాము అవ్వ చక్కగా దేవునితో మాట్లాడేవారు. ప్రతిరోజు సంతోషంగా ఉండేవారు, ఆడుకునేవారు, మాట్లాడేవారు. ప్రతిరోజు చల్లపూట దేవుడు వచ్చి వాళ్ళతో గడిపి తోటలో వెళ్ళేవాడు. ఆ విధంగా ఉండేవారు. కానీ ఈ పండు తినటం వల్ల ఆ ప్రణాళిక అంతా కూడా మరి నిజంగా వారు పాపాన్ని కొని తెచ్చారన్నమాట. ఆ విధంగా మరి మనుషులు కూడా మరి ఈ అపాయాన్ని కొని తెచ్చారు. అలాగే మరి మన బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించి నడుచుకోవడం వల్ల వారు ఏమయ్యారంటే కొన్ని పాపాలు కొని తెచ్చుకున్నారు. మొదటగా దావీదు గారిని చూద్దాం. నేను వాక్యాలు ఏమీ చూపించట్లేదు మీకు, ఎందుకంటే నేను మామూలుగా చెప్పేస్తున్నాను. వాక్యాలు తీయడం వల్ల సమయం ఎక్కువైపోద్ది అనమాట. దావీదు గారిని చూద్దాం. దావీదు గారి స్టోరీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనకి అసలు ఒక మచ్చలేని మహారాజు. అవునా? మచ్చుందా? ఉంది. అది ఎందుకయింది? ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా దేవుడు ఏం చెప్పాడంటే, అక్కడ ఫిలిష్తీయులతో యుద్ధం జరుగుతుంది, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళి యుద్ధం చెయ్యి అని చెప్పాడు. కానీ ఈయన ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళకోకుండా మరి మిద్దె మీదకి వెళ్ళి షికారులు కొడుతూ మరి ఒక స్త్రీని చూసి మోహించి ఆమెతో పాపం చేయటం వల్ల మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా మరి మచ్చ తెచ్చుకున్నాడు. ఏంటి? దావీదు గారు. అందుకే ఆయన మరి మచ్చలేని మహారాజుగా అన్నమాట. నేను ఎవరు అపార్థం చేసుకోవద్దు, ఎందుకంటే దావీదు గారు ఎంతో గొప్ప వ్యక్తి అనమాట. మరి ఎటువంటి వ్యక్తి అంటే ఎప్పుడు కూడా దేవుని ఆరాధించి స్తుతించు ఉండేవాడు. అలాగే ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న వాడిని తీసుకొచ్చి దేవుడు రాజుని చేశాడు. అలాంటి వ్యక్తి మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా పాపం చేశాడు అనమాట. ఆ పాపం వల్ల ఆయన మరి ఒక మచ్చ అనేది తెచ్చుకున్నాడు. అలాగే మోషే గారి చరిత్ర కూడా మీ అందరికీ తెలుసు. మోషే గారికి మాట్లాడటం రాదు, అంత తెలివి లేదు, నేను ఏం చేయలేను అంటే, నువ్వు వెళ్ళాలి, ఇశ్రాయేలీయులందరినీ కూడా విడిపించి రావాలి అని దేవుడు చెప్తే, నేను వెళ్ళలేను, నా వల్ల అవ్వదు అని మరి చెప్పినప్పుడు దేవుడు నీ వెంటనే నేను ఉన్నాను, నువ్వు వెళ్ళి తప్పనిసరిగా ఇశ్రాయేల్ని కాపాడాలి, తీసుకురావాలని చెప్తే, మీరందరూ కూడా కానాన్ దేశానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి మీ అందరిని కూడా నువ్వు నడిపించాలి, నువ్వు కూడా వెళ్ళాలని చెప్పాడు దేవుడు. కానీ ఒక చోట ఈ ఇశ్రాయేలీలు నీళ్ళు లేక అల్లాడుతూ ఉంటారు. నీళ్ళు లేక అల్లాడుతూ ఉంటే దేవుడు ఏమంటాడంటే, వాళ్ళందరూ కూడా మోసేని మీద చనుక్కుంటారు. అలాగే దేవుడి మీద కూడా చనుక్కుంటారు. అప్పుడు మోసే ప్రార్థించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ బండని ముట్టుకో, నీళ్ళు వస్తాయని చెప్తారు. కానీ మోసే గారు వెళ్ళి ఆ కర్రతో బండాన్ని కొడతారు. అది దేవుని విషయంలో శాపాన్ని కొని తెచ్చుకున్నాడనమాట. ఆ శాపం వల్ల ఆయన కానాన్ దేశానికి వెళ్ళలేకపోయాడు. అందరూ వెళ్ళారు కానీ ఆయన వెళ్ళలేకపోయాడు. ఆయనే నడిపించాడు, ఆయనే వెళ్ళలేకపోయాడు. మరి ఆ విధంగా మరి ఇంకొక ఆయన చూసుకుందాం బైబిల్లో, సంసోను గారు. అంటే దగ్గు, రంప, మరి గొంతు కూడా బాగాలేదు. అయితే సంసోను గారిని చూసుకుందాం బైబిల్లో. సంసోను గారి స్టోరీ కూడా మీ అందరికీ తెలుసా? చదివారా ఏంటి? బైబిల్లో అనేకమైన స్టోరీలు, అనేకమైన కథలు ఉదాహరణగా దేవుడు మనకు చూపించాడు. అందరూ కూడా బైబిల్ చదివినట్లయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. నేను చెప్పి చాలా ఈజీ విషయాలు, ఇవి ఎంతో లోతైన విషయాలు కాదు. నేను విన్నాయే మీకు చెప్తున్నాను, నేను చదివినయే మీకు చెప్తున్నాను, అంతే. ఈ ఖత్తర్కి వచ్చిన తర్వాత నేను బైబిల్ చదవటం మానేసాను, కానీ సరిగ్గా కువైట్లో ఉండగా చాలా బాగా ఉండేది పరిచర్య. ఈ ఖత్తర్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ట్యాక్సీ తీసుకున్నానో అప్పుడే రెస్ట్ లేకుండా పోయింది మనిషికి. ఎప్పుడైతే రెస్ట్ లేదో అప్పుడు బైబిల్ తీయటం కూడా మరి మానేశాను అనమాట. అందు నిమిత్తం ఎక్కువగా నేను లోతైన విషయాలు చెప్పలేను.
విన్న విషయాలు మాత్రం వాక్యాలు మాత్రం ప్రతిరోజు వింటాం కాబట్టి కార్లో కూడా సింగిల్కి వెళ్ళినప్పుడు వాక్యాలు వింటాను. దాని నిమిత్తం మరి మీ అందరితో నాకు తెలిసిన విషయాలు చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీతో పంచుకుంటున్నాను అనమాట. మరి సంసోన్ గారి విషయం చూసుకుందాం. సంసోన్ గారు వాగ్దాన పుత్రుడు ఏంటి, నాజీర్ చేయబడినవాడు అనమాట. ఎందుకంటే ఇశ్రాయేలీలు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి రాజు లేనప్పుడు మరి దేవుడు మరి సంసోనుని పుట్టిస్తాడు. వాళ్ళ తల్లిదండ్రులకి సంతానం లేదు. సంతానం లేకపోతే వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రార్థించినప్పుడు మరి వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే వారికి నీకు కుమారుని ఇస్తాను, ఆయన తల మీద కత్తి వేయకూడదు, నాజీర్ చేయబడాలి, ఆయనకి విపరీతమైన బలాన్ని ఇస్తాను, ఆయనే ఇశ్రాయేల్ని కాపాడతాడని చెప్పినప్పుడు వాళ్ళు కూడా అలాగే పెంచుతారు. కానీ సంసోన్ గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఆయన ఇష్టానుసారంగా అంటే మరి ఒక వేశ్యను చూసి ఆమెను మోహించి ఆమెతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మొత్తం మీద ఫిలిస్తీన్ల పైగా విరోధస్తుల అమ్మాయిని మనవాడు ప్రేమించాడు దిల్లేలాని. ఆయన ప్రేమించి అక్కడ తిరగటం వల్ల వాళ్ళు ఇతను గుట్టంతా పట్టుకొని ఆ స్త్రీ ద్వారా అతను కట్టేసి మరి కళ్ళు పీకేశారు. ఫస్ట్ కళ్ళు పీకేస్తే ఏమీ చేయలేడని. మరి ఆ తర్వాత చాలా విధాలుగా బంధించినప్పుడు, బాధ పెట్టినప్పుడు ఆఖరిసారికి ఒకసారి ప్రార్థిస్తాడు. ఒంటి స్తంభం మేడలో కడతారు దాగోని దేవత గుళ్ళో. అందులో వేల మంది భజనలు చేస్తూ ఉంటారు అన్నమాట అప్పుడు ఆ టైంలో వాళ్ళు. అటువంటిప్పుడు లాస్ట్ సారికి ఒకసారి ప్రార్థిస్తాడు సంసోను. ఒకసారి నువ్వు నన్ను సృష్టించినందుకు నేను నీ పట్ల మరి నీవు నా మీద ఉంచినటువంటి మరి ఈ ఉద్దేశాన్ని నేను నెరవేర్చలేకపోయాను, అది నన్ను క్షమించు అని ఒకసారి ప్రార్థిస్తున్నాను. నాకు ఒకసారి బలం మరి దయచేయి, ఈ ఇశ్రాయేలులందరినీ కూడా నేను చంపేస్తానని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు సంసోనుకి బలాన్ని దయచేస్తాడు. బలాన్ని దయచేసినప్పుడు ఎప్పుడైతే ఒంటి స్తంభానికి కట్టారో ఆ స్తంభాన్ని లాగేసుకొని మొత్తం గుడి అంతా కూడా వాళ్ళ మీద సంసోను మీద పడిపోయి మొత్తం ఫిలిస్తీన్లందరూ కూడా చాలామంది వేల మంది చనిపోవడం జరిగిందనమాట. ఈ విధంగా బైబిల్లో చూసుకుంటే కనుక చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఇంక ఇలాగ ఉంటుంది అనమాట. అయితే దేవుని ప్రణాళిక నెరవేర్చిన వారు, దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారు చాలామంది ఉన్నారు. అందులో కొంతమందిని మీకు చూపిస్తాను. మొదటగా యేసుక్రీస్తు వారు తండ్రి మరి ఆజ్ఞని ఆయన కడవరకు కూడా నెరవేర్చారు. ఆఖరికి శిలువ మీద కూడా చెప్పారు, నువ్వు ఇచ్చినటువంటి బాధ్యత అంతా కూడా పూర్తి చేశాను, సమాప్తమైందంటే పూర్తి అయింది, నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నెరవేర్చాను ప్రతీది కూడా అని తండ్రికి విజ్ఞాపన చేయడం జరిగిందనమాట. మరి యేసుక్రీస్తు వారు తండ్రి చెప్పినటువంటి బాధ్యతని మొత్తం అంతా కూడా నెరవేర్చారు. ఆయన పట్ల చేసినటువంటి ప్రణాళిక అంతా కూడా నెరవేర్చారన్నమాట యేసుక్రీస్తు వారు. తర్వాత యోసేపు గారు మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారం ఆయన మీద ఉన్నటువంటి ప్రణాళిక అంతా కూడా నెరవేర్చారు. అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పెట్టినా, మరి చంపేయాలని ప్రయత్నం చేసినా, ఆఖరికి అధికారి భార్య పాపం చేయమని ఎంత ప్రేరేపించినా మరి తన శరీరాన్ని కాపాడుకుంటూ మరి పవిత్రంగా ఉండి ఆయన మరి యోసేపు గారు మరి ఆ పవిత్రమైన జీవితాన్ని జీవించి ఆయన మీద ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చారనమాట యోసేపు గారు. అలాగే మరి యోబు గారి జీవితం మీ అందరికీ తెలుసు. యోబు గారి జీవితం ప్రతి ఒక్కరు కూడా యోబు గారి జీవితం రాకుండా వాక్యం వెళ్ళదు, దావీదు గారి జీవితం రాకుండా వాక్యం ఎదరికెళ్దాం. మరి యోబు గారు దేవుడు అన్నీ కూడా మరి యోబు గారికి ఇచ్చాడు. అలాగే యోబు గారు కూడా ఎప్పుడు కూడా దేవుని పట్ల పాపం చేయకుండా, తప్పు చేయకోకుండా ఎక్కడ నా కుమారులు నా కుమార్తెలు పాపం చేస్తారో అని వాళ్ళ తరపున కూడా ఈయన ప్రార్థన చేస్తూ మరి బలులు అర్పించేవాడు ఎప్పుడు కూడా. అటువంటి యోబు గారు మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చారనమాట. దేవుడు ఆ యోబు గారి మీద ఉన్నటువంటి ప్రణాళిక అంతా కూడా ఏ విధంగా అయితే మరి యోబు గారిని ఆశీర్వదించాడో, రెండోసారి కూడా అన్నీ పోయినా కానీ, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయినాయి, అయినా కానీ ఎప్పుడు కూడా మరి ఆధారపడకుండా దేవుడు ఇచ్చిన ప్రణాళిక ఏంటి, దేవుడు నన్ను దిగంబరిగా తీసుకొచ్చాడు,
దిబంగరగానే వెళ్ళిపోతాను. అందుకని అలాగే అనుకున్నాడు తప్ప ఇదంతా నాది, నేను అలా సంపాదించుకున్నాను ఇలా సంపాదించుకున్నాను అనుకోలేదు. అందుకని మరి యోబు గారికి మళ్ళీ దేవుడు ఆయన మీద ఉన్న ప్రణాళిక అంతా కూడా మళ్ళీ చక్కనైన జీవితాన్ని దయచేయడం జరిగిందనమాట. అలాగే నిన్ను నన్ను మనందరినీ కూడా మరి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే మరి సృష్టించారు. ప్రతి ఒక్కరి మీద కూడా ఒక ప్రణాళిక ఉంది. మరి ఈ దేశంలో మరి మనం అందరం కూడా ఇలాగ దేవుని ఆరాధిస్తున్నామంటే ఇది ఒక దేవుని ప్రణాళిక. ఈ దేశంలో మరి రాజ్ కుమార్ గారు ఇక్కడ వాక్య పరిచయం చేస్తున్నారు, మందిరాన్ని నడిపిస్తున్నారంటే ఆయన ప్రణాళిక అది. ఆయనకి తెలిసే చిన్నప్పుడు నేను కత్తిరెల్లి పాస్టర్ అవుతానని తెలీదు. నేను అసలు డ్రైవర్ని అవుతాను అనుకోలేదు. నాకు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం, చక్కగా చదువుకున్నాను, కానీ డ్రైవర్ని అయ్యాను. అది దేవుని ప్రణాళిక అనమాట. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఆనంది చూడండి చక్కగా పాడుతుంది. ఆ బిడ్డ పట్ల దేవుని ప్రణాళిక, పాటలు పాడాలి, దేవుని మహిమపరచాలి. అలాగే సన్నీ మీద ఒక బాధ్యత, అలాగే ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత ఉంది. మీరు గమనించుకోవట్లేదు అంతే. ఇది దేవుడు ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యతను మనం అందరం కూడా ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఇది ఒక ప్రణాళిక. మనం ఊరికనే జీవించట్లేదు, ఊరికనే బ్రతకట్లేదు. దేవుడు ఊరికనే మనం సృష్టించట్లేదు. ఎలాగ పుట్టామో అలాగే తినేసి నిద్రపోయి తిరిగేసి చచ్చిపోదాం అనుకోవట్లేదు ఎవరు కూడా, అంతే కదా. దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత. ఎప్పుడైతే మనం దేవుని గురించి పరిచర్య చేస్తామో, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తామో, దేవుడి గురించి అనేక మందికి చెప్తామో, దేవుని సన్నిధికి ఎవరినైతే నడిపిస్తామో, అప్పుడు మరి దేవుడు మన పట్ల పెట్టినటువంటి బాధ్యత నెరవేరుతుంది. పరలోక రాజ్యంలో మరి దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా ఆయన్ని పరిశుద్ధుడు 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 అని ఆరాధించాలని, ఆయన మహిమపరచాలని మరి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే ప్రతి ఒక్కరిని కూడా మరి నిర్మించారు. ప్రతి ఒక్కరిని, ఆడలేంటి మగలేంటి, మన మీద ఒక బాధ్యత ఉంది. కుటుంబంలో ఒక బాధ్యత ఉంది. భార్యగా నీ బాధ్యత, భర్తగా నీ బాధ్యత, పిల్లలుగా నీ బాధ్యత. అలాగా మనం ఆ బాధ్యతలన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం, కానీ దేవుని పట్ల బాధ్యత మాత్రం నెరవేర్చలేకపోతున్నాం, గమనించుకోలేకపోతున్నాం అనమాట. ఏ పని ఇచ్చినా, చిన్న పని అయినా పెద్ద పని అయినా దేవుడు మన పట్ల చేసిన కార్యం ఇది. దేవుడు మనకు ఇచ్చిన భాగ్యం ఇది అనుకుని ప్రతి ఒక్కరు కూడా మరి చేయాలి తప్ప ఎవరు కూడా మనం ఊరికనే పుట్టాం, ఊరికనే అలా గడుపుకుని వెళ్ళిపోదాం, మనం ఊరికనే గల్ప దేశానికి వచ్చేయలేదు. దేవుని కృప అనమాట. దేవుడు ఎంతో మరి మన మీద ప్రణాళిక పెట్టుకుంటే ఈ గల్ప దేశానికి రాగలిగాం. అలాగే మరి ప్రతి ఒక్కరం కూడా మరి ప్రతి ఒక్కరికి తీర్పు అనేది ఒకటి ఉంటుంది. దేవుడిచ్చిన ఈ ప్రణాళికలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన మీద దేవుడు పెట్టినటువంటి ప్రణాళిక ప్రకారం మనందరికీ ఒక తీర్పు అనేది ఉంటుంది. తీర్పు లేకోకుండా ఎవరు కూడా పరలోక రాజ్యం వెళ్ళాం. ఎందుకంటే మనందరం కూడా పాపం చేసిన వారమే. మనందరూ కూడా పాపం చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23లో ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కరు కూడా పాపం చేశాం కాబట్టి ఆ పాపానికి తగిన తీర్పు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకని ఆ తీర్పులో దేవుడు అడుగుతాడు, నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను, నీకు మంచి బిడ్డలను ఇచ్చాను, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాను, గల్ప దేశానికి తీసుకెళ్ళాను, మంచి ఉద్యోగం ఇచ్చాను, ఈ విధంగా నువ్వు సంపాదించుకున్నావు, ఈ విధంగా నువ్వు చేసుకున్న ప్రతీది కూడా నీకు ఆనందంగా కలిగింది, నువ్వు నా కోసం ఏం చేసావు అని ఒక ప్రశ్న దేవుడు అడిగితే మీరు సమాధానం చెప్పేవారుగా ఉండాలి. మనం ఒక్క ఆత్మనైనా కూడా ఉండాలి. ఆత్మల్ని ఎప్పుడైతే మనం రక్షిస్తామో దేవుని సన్నిధిలో మనం ధనాన్ని పెంచుకున్నట్టు ఒక కిరీటాన్ని పొందుకున్నట్టు అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆత్మల భారం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మల భారం కలిగి ఉంటామో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో వారి ఆశీర్వదించబడతాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా తీర్పు అనేది ఉంటుంది కాబట్టి ఆ తీర్పులో ప్రతి ఒక్కరం కూడా సమాధానం చెప్పగలగాలి. మరి ప్రతి ఒక్కరం కూడా సమాధానం చెప్పాలి. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాడు, నేను నీకు ప్రతీది కూడా నీకు ఇచ్చాను, ప్రతిదీ ఇంత ఆయుష్ని ఇచ్చాను, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయుష్ని ఇచ్చాను, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చాను, నువ్వు నా కోసం ఏం చేసావు అని దేవుడు అడిగినప్పుడు మనం అందరం కూడా సమాధానం చెప్పేవారుగా ఉండాలి. కనీసం ఒక్క వ్యక్తినైనా చర్చికి నడిపించావా,
ఒక్క వ్యక్తినైనా ఒక్క ఆత్మనైనా రక్షించావా? కనీసం అదైనా ఏదైనా కొంచెం ఏదో ఒకటో రెండో చేసుంటే మనం దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో చేరుకుంటాం. ఎందుకంటే క్రైస్తవులు కోరి పరలోక రాజ్యం చేరుకోవడం కోసమే. మనందరం కూడా ఈ భూలోకంలో జీవించడానికి కాదు ప్రయాసపడేది. మనం అందరం క్రైస్తవులు అనేవారు ప్రతి ఒక్కరు కూడా భూలోకంలో జీవించడానికి కాదు, పరలోకంలో నిత్యము జీవించడానికి దేవుని సన్నిధిలో ప్రయాసపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని మరి దేవుని సన్నిధిలో మరి ముందుకొస్తూ అన్ని విధాలు కూడా దేవుడు మీ మీద పెట్టినటువంటి ప్రణాళిక ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని గుర్తెరిగి దేవుడు మన మీద పెట్టినటువంటి ప్రణాళిక మనం నెరవేరుద్దాం. దేవుడిచ్చిన తలంతిని మనం ప్రతి ఒక్కరికి పంచుదాం. ప్రతి ఒక్కరికి మరి దేవుని మాటలు చెప్దాం. దేవుని ఆలయానికి నడిపిందాం. మరి ఒక్క ఆత్మనైనా ప్రతి ఒక్కరు కూడా రక్షిందామని ప్రతి ఒక్కరు కూడా గమనించుకుంటూ మరి జీవించాలని, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సరే, మంచిదండి. ఇంతవరకు కూడా రవి గారి ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు వినడం జరిగింది. ఏమైనా ఉందా, ఇంపార్టెంట్స్ ఏమైనా ఉన్నాయా? సరే, చెప్పినటువంటి ఈ యొక్క మాటలను మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క హృదయాల్లోని ఉంచుకొని వీటి ప్రకారం నడవాలని మీకు మనం చేస్తూ ఉన్నాము. రవి గారు చెప్పినటువంటి మాటల్లోని అయితే రవి గారు ఇంతకన్నా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డైరెక్ట్గా మాట్లాడుతున్నారు ఇక్కడ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది ఒకటే మా తరపు నుండి మీకు చెప్తా ఉన్నాము. సరే, చెప్పబడినటువంటి వాక్యం నిమిత్తం మన మధ్యన ఉన్నటువంటి మిస్సెస్ ప్రభాకర్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా వారికి మనం చేస్తూ ఉన్నాము. ప్రభాకర్ రండి. అందరూ కొలుముసుకుందాం. మాకు సకల ఆశీర్వాదములు కారణభూతుడ ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి శ్రేష్టమైన నామానికి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో దేవ, ఇప్పటి వరకు ప్రభా నీ కుమారుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రాలు దేవా. అవును తండ్రి ప్రభా, నీ లేఖనాల్లో ప్రభా నీవిచ్చిన భక్తులు ప్రవక్తలు తండ్రి ఏ రీతిమైన నడవడికలు మేము నడిచి ఉన్నామో తండ్రి దేవా, ఆ రీతిమైన నడవడిక మాకందరికి దయచేయండి దేవా. తండ్రి నిత్యమైన మార్గంలో మేము నడుచుటకు నీ కృప చూపండి. యథార్థమైన మనసు కలిగి మేము జీవించడానికి నీ సహాయం దయచేయండి దేవా. ఇదిగో ప్రభా, ఇదిగో తండ్రి నీ సేవకుడు ప్రభువా తండ్రి రాజ్ కుమార్ అన్న ప్రభా వాక్యం విత్తబోతుండగా తండ్రి దేవా తండ్రి నోటికి నూరేయండు ప్రభా. నీవే ప్రభా మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీ మాటలు ప్రత్యుత్పరిచే రీతిని దయచేయమని అడుగుచున్నాను. నీ సిలువ చాటును మరుగుపరుచుకుని ప్రభా ఈరోజు మాకు కావలసిన ప్రభా ఆహారం మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. మేము విని విడిచిపెట్టే వారిలా ఉండకుండా ప్రభా వాటిని గ్రహించుకొని ఎల్లప్పుడూ నెవరవేసుకునే భాగ్యం దయచేయండి. ఆ రీతిమైన మార్గంలో మేము ఎల్లప్పుడూ నడుచుటకు ప్రభా నీ కుమారుడికి నీవే శక్తిని బలాన్ని దయచేసి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా వినగల చెవులు గ్రహింప హృదయము ప్రతి బిడ్డకు దయచేయమని మా కొరకు త్వరలో రాబోతున్న క్రీస్తు వారి నామములో అడిగి బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చెప్పబోయినటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసినటువంటి మిసెస్ ప్రభాకర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అన్న మీరేమైనా మాట్లాడతారా? టైం ఉంది ఇంకా. సరే, కానుకల పాట పాడుకోవడానికి ముందుగా మనం గ్రీటింగ్స్ చెప్పుకుందామండి. ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి రాజేష్ సుజాత గారు వారి వీరిగురికి కూడా సంఘం అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు వివాహ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి రాజీవ్ మోనిక వారి ఇరువురికి కూడా సంఘం అందరి తరపున వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కుమారి సంజన జన్మదినం యాక్చువల్గా రావాల్సి ఉన్నది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. ఎప్పుడెప్పుడు రావాలని చెప్పేసి చాలా ఆతృతగా ఉన్నది. త్వరలో మన మధ్యకి రాబోతున్నది. ఆమెకి కూడా మన అందరి తరపు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఓకేనా? ఓకే. సరే, పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాము. దయచేసి మన మధ్యన ఉన్నటువంటి బుజ్జక్క గారు వచ్చి పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుందాం. రెండక్క.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు చక్కగా ప్రభుని స్తుతించి ఆరాధించి కొన్ని మాటలు కూడా ఆయన ప్రణాళిక కొరకు మనం విన్నాం. చాలా సంతోషం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరిచిన తర్వాత కొద్ది నిమిషాలు చెప్పిన మాటలని మరొకసారి ధ్యానం చేద్దాం. ఒకసారి రోల్ చేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చర్చిలోకి వస్తాం, 2 గంటలండి. 2 గంటల్లో అటు ఇటు వెళ్తూ ఉంటాం. ఎందుకు వెళ్తామో చాలా తెలియదు నాకైతే. చాలా డిస్టర్బెన్స్, నాకే కాదు ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఆ డోర్ తీసినప్పుడు ఇక్కడ వాక్యం చెప్తున్న వాళ్ళైనా అలా చూస్తారు. అప్పుడు ఏంటంటే ఆ నడిపింపు అనే క్రమాన్ని కోల్పోతూ ఉంటారు. దయచేసి చాలాసార్లు చెప్తూ ఉన్నాను, ఒకసారి చర్చిలోకి మనం వచ్చాము అంటే ఇంక బయటికి వెళ్ళకండి ఎవరు. దయచేసి 2 గంటలు మనం కూర్చున్నది. ఒక చిన్న మాట, ఒకప్పుడు అందరూ సినిమాలకి వెళ్ళారు కదండి. మేము సినిమాలకి వెళ్ళలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ ఇక్కడ ఎవరు లేరు. నాతో పాటు నేను కూడా వెళ్ళాను. నేను రక్షణ తీసుకోకముందు, దేవుణ్ణి తెలుసుకోకముందు నేను కూడా వెళ్ళాను. సినిమాకి వెళ్ళినప్పుడు కూర్చుంటామా, పక్కన కూడా చూడరు. ఎందుకు? పోతుంది సినిమా, సీన్ పోతుంది, సినిమా పోతుంది అని అసలు ఇటు కానీ తిప్పరు. చర్చిలో కూర్చుని 100 సార్లు తిరుగుతారు, 100 సార్లు ఇటు తిరుగుతారు, 100 సార్లు బయటికి తిరుగుతారు. ఆ ఇంటర్వెల్లో బ్రేక్ వచ్చినప్పుడు కూడా కొంతమంది బయటికి వెళ్ళరు, స్టార్ట్ అయిపోద్దాం వచ్చినప్పుడు. కానీ దేవుని సన్నిధిలో చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటాను. వచ్చి 2 గంటలు కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. దయచేసి గమనించండి దేవుని సన్నిధి. ఎందుకంటే నడిపింపు క్రమాన్ని కోల్పోతూ ఉంటారు. వాక్యం చెప్పే వాళ్ళ వాక్యం చెప్పే క్రమాన్ని కోల్పోతూ ఉంటారు కనుక దయచేసి గమనించండి. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో కూడా ప్రభుపై ఆధారపడి ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళే వరంగా ఉండాలి. అందుకే ఈరోజు చదవండి కీర్తనలోంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ కీర్తన 4వ వచనం చదువుదాం. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశం ఉంది, ఆయన నరులను కనులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. సరిపోతుందమ్మ. ఈ మాటను మనం ధ్యానం చేసినట్లయితే యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. మరి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆయన ఇక్కడ వదిలేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? మన ఇంటికి గెస్టులు వచ్చారండి, వాళ్ళని కూర్చోబెట్టి మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? మళ్ళీ ఇంకోసారి రావాలనిపించదు. దయచేసి గమనించండి, మన ప్రభు కూడా అదే అనుకుంటున్నాడు. నేను ఇక్కడ ఉన్నాను, నా వాక్యం సెలవిస్తోంది, యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, కానీ నన్ను వదిలి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, వాక్యాన్ని మనం పాటించే వారంగా ఉండాలి. ఆయన పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. ఆయన నరుల్ని ఎలా చూస్తున్నాడంటే ఆయన కన్నులారా చూస్తున్నాడంట. ఆయన కన్నులారా చూస్తున్నాడంటే ప్రతి క్షణం ప్రతి నిత్యం ఆయన చూస్తూ ఉన్నాడు. మనం చేస్తున్న సమస్తము ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఎల్రోయ్, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన కనుదృష్టితో మనల్ని చూస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ని కాపాడేవాడు కొనకూడదు నిద్రపోడని వాక్యం సెలవిస్తాం. దయచేసి గమనించండి, వాక్యాన్ని మనం వినేవారంగా కాదు, చదివేవారంగా కాదు, కానీ వాక్యాన్ని అర్థం చేసుకుని పాటించే వారంగా ఉండాలి. 7వ మాట చదువుదామా. యెహోవా నీతిమంతులు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరని వాక్యం సెలవిస్తుంది. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెను. ఆయన యథార్థవంతుడు. మన దేవుడు ఎవరంట? నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన మనం నీతిగా ఉన్నట్లయితే ఆయన ముఖ దర్శనం మనం చూసేవారంగా ఉంటాం అన్నాడు. మనం నీతిగా ఉండాలి. మన వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి, వాక్యాన్ని పరిశీలన చేసి, వాక్యంలో ఉన్న అర్థాన్ని, పరమార్థాన్ని మనం కనుక్కొని ఆ ప్రకారంగా మనం జీవించాలి. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన నరుల్ని కనులారా చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నాడు గనుక ఆయన ఉన్న దేవుడు, ఎప్పుడు మనల్ని చూస్తున్న దేవుడు అని మనం గ్రహించుకుని మనం జాగ్రత్తగా ఉండాలని ఒకసారి తెలియపరుస్తూ ఇందాక చెప్పబడినటువంటి వాక్యంలో ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదని అనుకొనును. అయితే సాటి అయిన సహాయాన్ని ప్రభు చెయ్యాలి
అని ఆశపడి సాటి అయిన సహాయాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రణాళికలో భాగం ఏంటంటే మన అందరినీ సృష్టిని సృష్టించాడు, సమస్తాన్ని ఆయన ప్రణాళిక చొప్పున ఆయన తయారు చేశాడు. అయితే ఆయన సాటి అయిన సహాయాన్ని చేశాడు, అపాయాన్ని కాదు. ఆయన ఇందాక సరదాగా అన్నారు, దయచేసి సాటి అయిన సహాయి, అపాయం చేసేవారు కాదండి స్త్రీలు. ఎందుకంటే స్త్రీలకి పరిశుద్ధమైన గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉన్నాయి స్త్రీ కొరకు. ఎందుకు స్త్రీ కొరకు ప్రత్యేకంగా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉన్నదంటే ఆయన ప్రణాళిక. పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడండి? ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. అంటే ఒక స్త్రీ లేకపోతే ఈరోజు నేను ఉండేవాడిని కాదేమో బహుశా. అంటే స్త్రీలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రభు కల్పించాడు. ఆయన ఈ లోకానికి రావటానికి ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. ఎందుకు అంటే ఆయన ఈ లోకానికి రావాలి కనుక, ఒక స్త్రీ ద్వారాగా ఆయన ఈ లోకానికి రావాలి. అప్పటికే చాలామంది స్త్రీలు ఆ లోకంలో ఉన్నప్పటికైనా మరియమ్మ గారిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఎన్నుకున్నాడండి? ఎంతోమంది స్త్రీలు ఉన్నారు కదా అప్పటికే, కానీ అయినప్పటికీ ఆయన మరియమ్మ గారిని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఆమెలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె కన్యకగా ఉంది, పరిశుద్ధరాలుగా ఉంది, పరిశుద్ధంగా ఉంది కనుక ఆమె ద్వారా ఈ లోకానికి ఆయన రావాలని ఆమెని ఎన్నుకోవటం జరిగింది. అంటే మనం ఆలోచించేయాలి, స్త్రీల కొరకు చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఈ లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నప్పటికీ అప్పటికే ఆయన మరియమ్మ గారి ద్వారానే ఎందుకు రావాలనుకున్నాడు అంటే ఆమె పరిశుద్ధంగా ఉంది కనుక. మనం ఆలోచించేయాలి, ఈ లోకంలో ఉన్న వారు అందరూ కూడా పరిశుద్ధంగా ఉన్నారంటారా? ఒకవేళ అప్పటికే ఆయన దృష్టిలో ఎవరైనా పరిశుద్ధంగా కనిపించుంటే వారి ద్వారాగా వచ్చేవాడేమో ఆయన. కానీ ఎంతోమంది ఆ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఒక మరియమ్మ గారిని ఆయన ఎన్నుకున్నాడు అంటే ఆమె పరిశుద్ధరాలుగా కనిపించింది. ఇక్కడ మనం ఆలోచించేయాలి, ఈ లోకంలో ఉన్న స్త్రీలు అందరూ పరిశుద్ధంగా ఉన్నారని నేను చెప్పను, వాక్యము చెప్పదు. ఎందుకంటే ఎవ్వరు కూడా పరిశుద్ధంగా లేరు. అందుకే వాక్యం అంటుంది నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. వాక్యం సత్యము, మన వాక్యాన్ని గ్రహించాలి. ఎవ్వరు నీతిమంతులు అనేవారు లేరు. కానీ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యాన్ని మనం గ్రహించుకుంటూ మనం నీతిమంతులుగా ఆయన సారూప్యంలోకి మార్చబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మన వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో, వాక్యానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడతాం, నీతిమంతులుగా మార్చబడతాం. అప్పుడే మనం పరలోకానికి చేరగలుగుతాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక స్త్రీని ఆయన ఎన్నుకుని లోకానికి వచ్చాడు. ఒకవేళ యేసు ప్రభుల వారు మరియమ్మ గారు ఎన్నుకోకుండా ఆయన లోకానికి రాకుండా ఉండుంటే మన బ్రతుకులు ఏమైపోయాయి? మనకి రక్షణ అనేది వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాబట్టే మనల్ని రక్షణలోకి మార్చాడు. ఆయన మన కొరకు త్యాగం చేసి ఆయన రక్తాన్ని చిందించి మనందరినీ కూడా వెలపోసి కొనదేవుడు ఆయన. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావాలి అనే ప్రణాళిక తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర ఉంది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన పిల్లలుగా మనందరినీ మార్చి ఆయన వాక్యాన్ని వెంబడించి మనల్ని తండ్రి దగ్గరికి చేర్చాలనే ప్రణాళిక ఆయన దగ్గర ఉంది కనుక మనందరం ఆయన ప్రణాళికలో జీవించే వరంగా ఉండాలి అని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. ఆయన ప్రణాళికలో ఒక భాగం మన పేర్లన్నీ ఎక్కడ ఉండాలన్నాడండి? ఆయన జీవగ్రంథంలో లిఖించబడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన ప్రణాళికలో ఒక భాగం ఏమిటి అంటే మన పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో ఉండాలి. మరి మన పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడే జీవితాలు మనం జీవిస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మనం ఇప్పుడు కూడా యాకోబులాగే జీవిస్తూ ఉన్నాం. యాకోబు మోసగాడై ఉన్నాడు, మనం ఇప్పటికీ మోసగాళ్ళుగానే జీవిస్తూ ఉన్నాం. మనం యాసావులా మాత్రమే మన శరీరం ఉంది, కానీ స్వరం అంతా కూడా ఎవరిది? యాకోబు స్వరం కలిగి ఉన్నాం మనం. ఆయన అంటూ ఉన్నాడు, యాకోబులా జీవిస్తే ఏమీ ప్రయోజనం లేదు, కానీ నువ్వు ఇజ్రాయేలుగా మార్చబడాలి, నీతిమంతుడిగా మార్చబడాలి, ఆశీర్వదించబడాలని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడాలి అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధమైన ఆలయంలో నివసించే దేవుడు. ఆయన ఆకాశంలో సింహాసనం ఉంది, ఆయన ఆకాశంలో సింహాసనం నుంచి మన కనులారా చూస్తూ ఉన్నాడు. ఆయన చూసే సమయానికి మనం నీతిమంతులుగా ఎంచబడాలి, ఆయన ప్రణాళికకు తగ్గట్లుగా మనం జీవించాలి. జీవించి మన పేర్లు జీవగ్రంథంలో లిఖించబడి మనం పరలోకం చేరాలి అనే ప్రణాళికతో మనం జీవించే వారంగా ఉండాలని కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.
అందరు లేచిన పడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో కొన్ని విషయాలు, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేయండి. సాయంత్రము ఆరాధన కూడుక ఉంది హోటల్లోని. అందరికీ తెలుసు హోటల్ ఎక్కడ అనేది. క్యాపిటల్ పోలీస్ స్టేషన్ ఎదురుగుండగా ఇండియన్ బిర్యానీ పాయింట్ అని ఒక హోటల్ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి ఆ ప్లేస్ తెలుసు. లొకేషన్ కూడా పంపించబడుతూ ఉంది. దయచేసి సాయంత్రం 8 గంటలకి అందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే అక్కడ కూడా ప్రభుని స్తుతించి మహింపరిచి, మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి సుజాత గారిని బట్టి, రాజేష్ గారిని బట్టి ప్రభుని మహింపరుస్తున్నాను. కేక్ కటింగ్ చేద్దాం. అక్కడ అందరికీ కూడా ప్రేమ మీద ఏర్పాటు చేయబడింది. దయచేసి ఎవ్వరూ కూడా మానొద్దు. ఎందుకంటే మన సంఘ బిడ్డ కనుక మన అందరము ఒక కుటుంబంలో వెళ్ళి బిడ్డను ఆశీర్వదించాలని మరొకసారి నేను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి మరొక కుటుంబం ఎవరంటే రాజీవ్, మౌనిక గారుల కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈరోజు మా లావణ్య కొరకు, సంజన కొరకు కూడా ప్రార్థన చేయండి. పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చిన దయా కిరీటను బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరు లేచిన పడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మరి తమ్ముడు ప్రభాకర్ రావటాన్ని బట్టి కూడా సంతోషిస్తూ ఉన్నాను. ఇక మీదట ఎప్పుడు రావాలని నేను వారిని తెలియపరుస్తూ ఉన్నాను. వచ్చి చక్కగా మరలా యథావిధిగా దేవుని సన్నిధిలో వాడబడాలని మరొకసారి నేను వారికి తెలియపరుస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు కొత్తగా వచ్చిన వారిని బట్టి ప్రార్థన చేద్దాం. అలాగే మనకి ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఎన్నో పర్యాయాలు మరి ప్రేమ మీద ఏర్పాటు చేస్తున్నారు. బుజ్జి నేచురల్ అయిన వారిని బట్టి కూడా ప్రార్థన చేద్దాం. బుజ్జి అక్కని బట్టి, తమ్ముడు సురేష్ని బట్టి, వారి టీం అంతటిని బట్టి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వారు 7 వారాలు సభలు కూడుకులు పెట్టుకుని ఈరోజు ముగింపు సభగా మరి మనందరికీ కూడా ప్రేమ మీదని ఏర్పాటు చేశారు. వారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పనిని, ప్రయత్నాన్ని దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడు దీవించి ఆశీర్వదించి ఇలాగ మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, యవనస్తుల కొడుకులు ఎంతవరకు మీరు తోడుగా ఉండి నన్ను ఇదిగో తండ్రి కార్యక్రమంలో ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీ అధ్యక్షతలో కూడుకున్నట్టు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, కొన్ని మాటలు విన్నాం. నీ ప్రణాళిక ప్రభా, అవునయ్యా, నీ ప్రణాళికలో మేము జీవించాలి, మీ ప్రణాళికలో మేము నివసించాలి ప్రభా. ఇదిగో నీ ప్రణాళికలో మేము అడుగులు వేస్తూ ప్రభా పరలోకం చేరుకోవాలి తండ్రి. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆలోచన మీరు దయచేయండి. వాక్యాన్ని చదవటము, నైనా వినటము, చెప్పటం కాదు కానీ ప్రభా, మేమందరము కూడా వాక్యాన్ని గ్రహించుకుని వాక్యానుసారంగా జీవించి పరలోకం చేరుకోవాలి. మా గురి గమ్యం ప్రభా, పరలోకం చేరుకోవాలన్నదే మా ఆశ తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, నేను మీరు ఈ లోకానికి రావటానికి ఒక స్త్రీని ఎన్నుకుని లోకానికి వచ్చారు ప్రభా. ఇదిగో నాయన మీరు రాకపోయినట్లయితే ప్రభా మాకు రక్షణ లేకుండా మేము కూడా ఎన్నో శ్రమల్లో జీవించే వారంగా ఉండేవారు మేము ప్రభా. నేను మీరు లోకానికి వచ్చి మీరు మమ్మల్ని రక్షణలోకి నడిపించి ఇదిగో మా కొరకు మీ ప్రాణాన్ని త్యాగం చేసి మరలా మీరు తండ్రి దగ్గరికి వెళ్ళారు. మరలా మీరు రాబోతూ ఉన్నారు. మా అందరి కొరకు ప్రభా స్థలం సిద్ధపరచడానికి మీరు వెళ్ళి మరలా తిరిగి రాబోతున్నారు కనుక ప్రభా, మీరు వచ్చే సమయానికి నేను మేము సిద్ధపడి నేను మారు మనస్సు పొందుకుని రక్షణలోనికి వెళ్ళి ప్రభా అన్ని విషయాల్లో తండ్రి నీకు లోబడి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఇదిగో వాక్యం చెప్పి నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా బలపరచండి. ఆరోగ్యం, బలం, శక్తిని వారి కుటుంబానికి మీరు దయచేయండి ప్రభా. ఇది కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని కుటుంబాన్ని దీవించండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ప్రభా సుజాత గారిని బట్టి, రాజేష్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. రాత్రికాల సమయంలో నన్ను హోటల్లో నేను కూడుకుని ఏర్పాటు చేశారు తండ్రి. నేను ఇదిగోనైనా తేజమేడ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ప్రభా బిడ్డల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి మీరు కృపను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి ప్రభానైనా రాజీవ్ గారిని, మౌనికని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగోనైనా వారిని ప్రేమించి ఇచ్చిన దయాకిరీటను బట్టి కూడా స్తోత్రాలు. ఇదిగో మా లావణ్యను బట్టి, సంజనను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి వారికి ప్రేమించి ఇచ్చిన దయాకిరీటను బట్టి స్తోత్రాలు. అనే విషయాల్లో మీరు సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో నా కుమార్తె రావాల్సి ఉంది, మెడికల్ రిపోర్ట్లు సబ్మిట్ చేయలేని కారణాన్ని బట్టి రాలేకపోయారు. ఇదిగో ఆ మెడికల్ రిపోర్ట్లు అన్నీ కూడా తీసుకుని నేను సబ్మిట్ చేయడానికి, మెడికల్ రిపోర్ట్లు అన్నీ ఆన్లైన్లో రావడానికి, నేను ఈ దేశం రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీరు సమస్తము సాధ్యపరిచే దేవుడు కనుక ప్రభు సహాయం చేయండి. ఇదిగో నేను మరొకసారి గుప్పులు విప్పిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. కలిమిలోంచి, లేములో నుంచి కానుకలు ఇచ్చారు ప్రభు. ఇచ్చిన స్థానం దీవించి నూరంతల ప్రతిఫలన వారికి దయచేయండి. స్తోత్రాలు.
ఇంకో తండ్రి ప్రభా రెంట్ల విషయంలో ఎవరైతే తీర్మానాలు తీసుకున్నారో ప్రభా, తీసుకున్న తీర్మానంగా తగ్గ జీవితాన్ని జీవించడానికి సహాయం తెచ్చండి. నీ పనిలో చిన్న సహాయం ప్రభా, అందరూ కూడా నేను గుప్పులు విప్పడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు మమ్మల్ని అందరినీ నేను ప్రేమించి నీ సన్నిధిని సంఘాన్ని ప్రేమించి ఏర్పాటు చేసిన ప్రేమ మీదను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బుజ్జి అక్కని బట్టి, సురేష్ని బట్టి, వారి టీంని బట్టి, వారు చేస్తున్నటువంటి బుజ్జి న్యాచురల్ ఆయుర్ పని అంతటిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వారి వ్యాపారంలో మీరు తోడుగా ఉండి ఎదుగుతంటే అనేక లాభాలు రావడానికి సహాయం దయచండి. ఇంకా నీ పనిలో ప్రభు అనేక విధాలుగా నేను మాకు సహకరించడానికి మీరు సహాయం దయచండి ప్రభు. ఇదిగో వారి సంపూర్ణ కుటుంబాన్ని, కుటుంబంలో సభ్యులను అందరినీ, వారు చేస్తున్న పనిని, ప్రయత్నాన్ని, సమస్తాన్ని మీ అసలుకు అప్పగిస్తున్నాం. మీ దేవుని ఆశీర్వాదాలు సమృద్ధితో వారిని నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఇదిగో సంఘంలో ఉన్న పెద్దలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, యూత్ వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, స్త్రీలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నేను ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తున్నటువంటి బిడ్డలను బట్టి, చంద్రపాలని బట్టి, సన్నిబాబుని బట్టి, బన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దాంట్లో మీడియా ఆపరేట్ చేస్తున్నటువంటి నేను చింటుబాబుని బట్టి, అందరిని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో మా సంఘంలో ఏ సమస్య వచ్చినా తండ్రి అందరూ కూడా మాట్లాడుకుని ఆ సమస్యను పరిష్కరించుకుని కృపను మీరు దయచేయండి ప్రభా. ఇక మీదట ప్రభా ఇది మొదలుకొని తండ్రి నేను ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు ఏవి కూడా రాకుండా ప్రభా మేమందరము నైనా ప్రేమలో, సమాధానంలో ఉండి ఇంకా సంఘాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. త్వరలో జరిగే యానివర్సరీ కొడుకులో నేను దైవజనుల ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నేను నడిపించి కొడుకులన్నీ కూడా ఘనంగా జరగటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ మరొకసారి వచ్చిన బిడ్డలని, కుటుంబాలని, ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన వారిని, ఆహార పదార్థాలు వండిన వారిని, సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. కృపా కనికరం దయాజాలి ఎప్పుడు ఎల్లప్పుడు మాపై, సంఘంపై, సంఘంలో ఉన్న బిడ్డలపై, వారి కుటుంబాలపై ఉంచి నడిపించి మీ దీవెనలు సకల సమృద్ధితో నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి మేము చేసిన ప్రార్థన మనవలన్నీ పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినందు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా എല്ലാ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలో నుంచి కీడు నుంచి తప్పించండి. రాజ్యంలో శక్తి, మహిమ నిరంతరం నీవయన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యున సహవాసము, సమాధానము ఈరోజు కూడా ఆరాధించిన ప్రియబిడలకు, వారి కుటుంబాలకు, ఈరోజు దయాకిరీటాలు పొందుకున్న బిడలకు, ఆహార పదార్థాలు తయారు చేసిన బిడలకు, ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడలకు ఆయన రాకడ పర్యంతము సదా దీవెన, ఆశీర్వాదము, సంతోషము, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభునేసు రక్తమే జయం. ప్రభునేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. కింద అందరికీ కూడా ఆహారం సిద్ధంగా ఉంది. అందరూ కూడా క్రమంగా తీసుకోండి. ఏర్పాటు చేసిన కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి.